సఖ్యత, సమగ్రత, సౌశల్యత ఈ భారతదేశంలో ఉంది. దానికి మోకాలడ్డేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇటువంటి పరిణామాలు చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మతాల పట్ల వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పగడాల ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటి వాస్తవాలు వెలికితీసి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇన్సిడెంట్ అన్ని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు అన్ని కూడా అక్కడ బైక్ మీద రావడం అవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా ఖచ్చితంగా ఆయన మీద ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్ గా చేసినటువంటి ప్రోగ్రామ్ గా కనబడుతుందండి. వాస్తవం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బైక్ మీద రావడం, బైక్ యాక్సిడెంట్ అవడం, ఆ యొక్క లైట్ డ్యామేజ్ అవడం, ఒక బ్రాంచ్ ఆఫీసర్ కనిపిస్తున్నట్టుగా ఇలాంటివన్నీ వైరల్ అవుతున్నాయి. దాన్ని ఎలా చూడాలండి? ఏదైనా ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ప్రశ్నించడం నేరం అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని కూడా బయటకు రావాలి. అలా వస్తేనే ఏం జరిగింది అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో వాస్తవాలు ఏదైతే ఉన్నాయో న్యాయస్థానం నీకు తెలుసాలి. సిపిఎం తరఫున మీరు ఏ విధంగా పద్ధతి తెలియదు? పగడాల ప్రవీణ్ గారు, మాస్టర్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన మృతి మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలని మేము కోరుతున్నాం. ఈరోజు క్రైస్తవులు ఈ విషయంలో ఒంటరి కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఒక మతంలోంచి ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ మత విచ్ఛిన్నము, మత విభేదాన్ని సృష్టించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి మత ఘర్షణ సృష్టిస్తూ ఉన్నారు. మిగతా భారతీయులందరూ కూడా అన్ని మతాల వాళ్ళు సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఈ విషయంలో క్రైస్తవులు ఒంటరి కాదు, మేము అందరం వాడుతున్నాం. సనాతన ధర్మమే పోరాడుతూ ఉంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలంటారు? సనాతన ధర్మము అని కోరే వాళ్ళు ఇక్కడ ఎవరో కనపట్టలేదు, బయట ప్రకటనలు ఇస్తున్నారు. మీరు ధర్మం కోరేవాళ్ళు, సనాతన ధర్మం కోరే వాళ్ళు ఎక్కడికి వచ్చి పాస్టర్ గారి బుద్ధికి ధర్మబద్ధంగా మీరు కూడా ఒక ప్రకటన చేయాలి కదా. మనోజ్, వాళ్ళు ఎవరో కోరట్లా. వాళ్ళు కోరేది సనాతన ధర్మం కాదు, ప్రజల మధ్య చీలిక. ఆ చీలికకి అందమైన పేరు సనాతన ధర్మం. ఇక్కడైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా పాల్గొన్నారు. అలాంటి పాస్టర్లు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఆయన అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాస్టర్ జ్యోతి కుమార్ గారు, సార్ చెప్పండి, ఈ సంఘటన ఎలా చూడాలంటారు? అసలు ఈ రోజు ఈ కాకినాడలో ఏ కార్యక్రమం మీరు తలపెట్టారు? శ్రీ పగడాల ప్రవీణ్ గారు మరి చనిపోయినారు అనేటువంటి విషయమై మరి మేము చూసినప్పుడు అది హత్యగా మాకు కనబడింది. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వ వారు మాకు సమగ్రమైనటువంటి విచారణ చేసి త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నాం. అది మా డిమాండ్. మరి ఇలాంటి దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద. ఇప్పుడు క్రైస్తవుడు ఒంటరిగా వెళ్ళాలి అంటే ఏం జరుగుతుందా అనేటువంటి అనుమానంతో వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళినటువంటి సేవకుడు, దేవుని సేవకుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక మరి దయచేసి ప్రభుత్వ వారు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. మేము ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాళ్ళం, ఈ దేశ సౌభాగ్యం కొరకు పనిచేసేవాళ్ళం, మేము నెమ్మదిగా శాంతిగా ఉండేవాళ్ళం, కానీ ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రక్షణ కల్పించండి, మాకు సహకారం అందించండి. మేము సభలు పెట్టుకోవడానికి, స్వార్థ చెప్పుకోవడానికి, దేవుని మాటలు చెప్పుకోవడానికి మాకు స్వేచ్ఛ కల్పించమని ప్రభుత్వం మరి ఆర్టికల్లో ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ మాకు దయచేయమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న, అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. మరి దేని వలన మొన్న 29వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామన్నారు. మరి ఎందువల్ల దాన్ని ఇవ్వకుండా ఆపుతున్నారో మాకు అర్థం ఉంటుంది. దయచేసి అన్ని రుజువులతో దాన్ని బయట పెట్టమని మేము కోరుతున్నాం. చెప్పండి, ఏంటి జరిగిన ఘటనపై ఎలా ఉంది, అసలు ఏమనిపిస్తుంది? జరిగిన ఘటన చూస్తే ఏమనిపిస్తుంది?
తప్పకుండా ఇది అనుమానాస్పదమైన మృతిగానే ఉందండి. అనుమానాస్పదమైన మృతి మాత్రమే కాదు, ఇది కేవలం ప్రీ ప్లాన్ మర్డర్ గానే ఇది చూసినప్పుడు అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయాలు. కానీ మరి ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో దీనిని స్పందించి సరైన సమగ్ర న్యాయం కావాలని మీరు అందరూ కూడా కోరుకున్నారు. ఈ రోజు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలే నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళని గురించి మొత్తం ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఏ రీతిగా ఐక్యతగా ఉండి ఎవరికైనా ఒకరి కష్టం వస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎలాగా స్పందిస్తారనేది తెలియజేయాలనేటువంటిది మా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల గారికి మా ఉద్దేశం అదే. ఆయన బైక్ మీద వస్తున్నారు, బైక్ హెడ్ లైట్ లేదు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. బైక్ మీద ఉన్నది ఆయన కాదా మీరు అనుకుని భావిస్తారు? చూస్తున్నట్టు ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రారంభించబడినప్పుడు ఆయన హైట్, ఆయనకున్న పరిస్థితి అవన్నీ నెక్స్ట్ పర్సనాలిటీ సీసీ ఫుటేజ్ లో ఉన్న పర్సనాలిటీ చూస్తున్నట్టే అది ఖచ్చితంగా ఆయన కాదన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆయన చాలా జ్ఞానవంతుడు. హెడ్ లైట్ పోయినప్పుడు ఆయన ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనబడట్లేదు. అంత అజ్ఞాని కాదు ఆయన. ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్. ఇది భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్లు అలాగే ఈ యొక్క సంఘాలు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే ఇక్కడ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకైతే మద్దతుగా నిలుస్తూ యువాన్ జస్టిస్ అంటూ ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. శాంతియుత ర్యాలీకి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకినాడ నలుమూల నుంచి కూడా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు కూడా భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చెప్పాలి రోహిత్. ఈ రోజు ఇన్ని వేల మంది కాదు, ఇన్ని లక్షల మంది అదే సత్య సువార్త పేరుగా పట్టుకోమనండి, చెప్పమనండి మళ్ళీ కావాలంటే ఏదో న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు బయటకు రావడం కాదు, కానీ ప్రభు నామాన్ని ఎక్కడ జయాన్ని పొందుతుందో, ప్రభు నామాన్ని ఎవరైతే అవమానపడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయడం గొప్పతనం కాదు, మన బలాన్ని చూపించడం గొప్పతనం కాదు, కానీ మన ప్రేమను, మన జాలిని, మన దయని చూపించే క్రీస్తు మనలో కనబడతాడు. హల్లెలూయా. మీ హృదయాలలో, మీ మనసులో క్రీస్తును నింపుకోండి. మీ జీవితాలు కాదు కానీ మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది అన్యులు మారబోతున్నారు. హల్లెలూయా. బీ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా మీరు ఉండండి, క్రీస్తులా నడుచుకోండి. మీ జీవితాలు అద్భుతమైన రీతిలో మారబోతున్నాయి. ఇదే యూనిటీ, ఇదే యూనిటీ రాబోయే ప్రతి మీటింగ్ లో, ప్రతి గుడ్ ఫ్రైడే, రాబోయే రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ లో ఇంతకంటే ఎక్కువ మంది క్రీస్తు కోసం పరిగెట్టాలి. ఈ రోజు ఒక దైవజనుడు మరణిస్తే పరిగెడుతున్నాం కదా, మన క్రీస్తు తిరిగి లేస్తున్నాడనే సత్యాన్ని ప్రకటించడానికి ఇంకెంతమంది పరిగెడతారు? We have to run for Jesus. Hallelujah. Hallelujah. గుడ్ ఫ్రైడే తర్వాత రోజు 6:30 గంటలకి పానుగుడి జంక్షన్ నుండి మనం క్రీస్తు కోసం కలిసి పరిగెడదాం. ఈ పట్టణానికి కాదు కానీ ఈ దేశానికి, క్రైస్తవులకి యూనిటీని, క్రీస్తు ప్రేమని చూపిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం